ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడిపై స్పందించారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపు ఖాయమని, ఇంటెలిజెన్సీ సర్వేలలోనూ వైసీపీకి అనుకూలంగా రిపోర్టులు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దాడి వెనుకున్న కుట్ర కోణాన్ని బయట పెట్టాలని, సీఎం జగన్ కు భద్రత కట్టుదిట్టం చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. తప్పదు, జనం మధ్యలోకి రావాల్సిందే, సభలు నిర్వహించాల్సిందే, జనాన్ని కలుసుకోవాల్సిందే, కరచాలనం చేయాల్సిందే, ఓటును అభ్యర్థించాల్సిందే. ఓ రాజకీయ పార్టీ నాయకునికి ఇది తప్పనిసరి. ప్రాణం ఉండినా ప్రాణం పోయినా యుద్ధం చేయాల్సిందే, గెలవాల్సిందే. గెలవడం కోసం ధర్మమైన అన్ని మార్గాలను తెరవాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కూడా అదే. మరి ఆ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాలా. రేపు జరగదని గ్యారంటీ ఉంది, ఎల్లుండి జరగదని గ్యారంటీ ఉంది. రాయితో కొట్టిన వాళ్ళు గురి చూసి పిస్టల్తో కాల్చి ఉంటే, బలమైనటువంటి వెపన్ ద్వారా అదే స్కూల్లో నుంచి కిటికీ ఓపెన్ చేసి అందులో నుంచి గురి చూసి తలకు కొట్టింటే పిస్టల్తో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? నిన్న జరిగిన సంఘటన